Hi guys, welcome back to my YouTube channel. This is Sarni2326 vlogs and welcome back to one more Navaratri series అండి. సో ఈరోజు అయితే డే 9 అండ్ డే 10 నవరాత్రి సిరీస్ని అయితే చూస్తున్నారు మీరు. సో ఎవ్రీ ఇయర్ ఓన్లీ 9 డేస్ వరకే ఉంటుంది, అందుకే నవరాత్రి అని అంటారు. బట్ ఈసారి అయితే కనుక ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి ఒక అలంకారం అయితే వస్తుందంటారు కదా. ఆ ఇయరే ఈ ఇయర్ 2025 అనమాట. సో ఈరోజు అయితే నేను ఏమీ క్లిప్స్ తీయలేదండి. సో మదర్ అయితే ఎర్లీగా లేచి అంతా చేసేసారు. ఇంకా నేను పూజ ఒక్కటే మీకైతే చూపెట్టాను. మా దేవుడి మందిరం ఈ నవరాత్రి రోజు అయితే కనుక ఇట్లా డెకరేట్ చేశాను. ఇంకా తర్వాత అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా ఈరోజు అయితే దుర్గాదేవి అలంకారం కదా, సో అందుకనే మేమైతే రెడ్ కలర్ కొంచెం గ్రాండ్గా ఉండాలని అయితే బయట కొన్నాము. ఇంకా షాప్లో చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా అమ్మవారిని అలంకరించేస్తున్నారనమాట మా మదర్ అయితే. ఇక్కడ సైడ్న మేము పెట్టిన గ్లాస్ ఫ్లవర్ సైడ్ నాది మా మదర్ది ఇద్దరిది కలిపే అనమాట. చాలా గ్రాండ్గా అయితే ఉంది. మా ఇంటి దుర్గాదేవి అమ్మవారి కోసం. మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఇంకా అమ్మవారికి దీపాలు వెలిగించినాక మా మదర్ అయితే ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారు. ఆ రోజు మా ఇంట్లో దుర్గాదేవికి చేసిన ప్రసాదాలు అయితే పులకం కదంబం అండి. కదంబం అంటే బిస్మిల్లా బాత్ అనుకోండి, కొంచెం లూజ్గా అన్ని కూరగాయలు వేసి చేస్తారు, కారం లేకుండా అమ్మవారికి కాబట్టి. ఇంకా ఫైనల్లీ ధూపం కూడా వేసేసారనమాట ఆ రోజు అమ్మవారికి. ఇంకా ఫైనల్ లుక్ అయితే చూసేయండి. ఈసారి ఈ నవరాత్రులు అసలు 9 రోజులు ఎట్లా గడిచినాయో కూడా తెలియట్లేదండి. రోజు రోజుకి ఇంకేం కొత్తగా చేయాలనే ఆలోచనలోనే అయితే ఉన్నాను నేను. ఇదే వీడియోలో అయితే కనుక మీకు డే 10 నవరాత్రి అలంకారం కూడా చూపిస్తాను. డే 11 లాస్ట్ రాజరాజేశ్వరి దేవి అలంకారం అయితే కనుక ఒకటే సింగిల్ వీడియో వస్తుందండి. అది మెయిన్ పండగ కాబట్టి. మీ ఇంట్లో ఈసారి ఈ నవరాత్రులు కూడా మీరు ఇలానే చేసుకున్నారా? ఎలా చేసుకున్నారో నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ కనుక వస్తే, మీరు ఈ డ్రెస్ ఏ షార్ట్ వీడియోలో చూసారు, నేను ఎక్కడికి వెళ్ళానో మీకు కనుక తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇంకా ఈ డ్రెస్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇది మా మదర్ మ్యారేజ్ డేకి కొనుక్కున్న శారీ అనమాట, పెళ్ళైన కొత్తలో. సో ఆ శారీ నేను ఇట్లా రీమోడల్ అయితే చేసుకున్నాను. బేసిక్గా శారీకి ఫుల్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి థ్రెడ్ వర్క్తో. నాకైతే ఆ శారీ కలర్ మీద ఉన్న బుటీస్ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. అందుకని నేను దాన్ని వేరేలాగైతే రీమోడల్ చేసుకోలేదు. ఇట్లా సింపుల్గా లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టించేసుకున్నాను అనమాట. ఇంకా ఈ క్లిప్స్ అన్నీ కూడా డే 10 మహిషాసురం మర్దిని అలంకారం రోజైతే ఎర్లీ మార్నింగ్ లేచి తీసాను ఇవన్నీ కూడా. ఆ రోజు అమ్మవారికి మేము కట్టిన చీర అయితే బ్రౌన్ కలర్ అండి. సో ప్యూర్ బ్రౌన్ అయితే లేదు, సో అందుకని బ్రౌన్ కలర్ నెటెడ్ మీద ఇట్లా పర్పుల్ కలర్తో పుట్టీస్ అయితే వచ్చాయి థ్రెడ్ వర్క్తో. ఇంకా ఈరోజు మా అమ్మవారిని అయితే కనుక ఇట్లా అలంకరించామన్నమాట పూలు పెట్టి. మా ఇంటి మహిషాసురమర్దిని అమ్మవారి కోసం. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే.
సురవరవర్షిణి దుర్ధరదర్శిని మర్ముకమర్షిణి హర్షరతే త్రిభువనశోషిని శంకరతోషిని కిల్బశమేషిని ఘోషరతే ధనుజనిరోషిని దితసుతరోషిని దుర్మదశోషిని సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అమ్మవారికి ఇక్కడ దీపాలు వెలిగించినాక మా మదర్ అయితే ప్రమిద చుట్టూ ఇట్లా దీపాలతో డెకరేషన్ అయితే చేశారండి ఆ రోజు. ఇంకా ఆ రోజు మా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించింది అయితే గారెలు, పానకం, వడపప్పు, పులిహోర, చక్కెర పొంగల్ అన్నమాట. ఆ రోజు అమ్మవారిని ఎట్లా రెడీ చేశాను, మా దేవుడి మందిరాన్ని ఎట్లా డెకరేట్ చేశాను మొత్తం డీటెయిల్ అయితే చూశారు కదా. ఇంకా నా డ్రెస్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇది నేను మా కజిన్ ఎంగేజ్మెంట్లో అయితే వేసుకున్నాను. దసరా అంటే 3 days ఫెస్టివల్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి లెహంగా అయితే చూస్ చేసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడ నెక్ దగ్గర అంతా కూడా డీటెయిల్గా మగ్గం జరదోసి వర్క్ అయితే వచ్చింది. ఇంకా నా హెయిర్ స్టైల్కి వస్తే పైనేమో ఫ్రెంచ్ నాట్ వేసాను, కిందేమో ఈతపల్లి జడ అయితే వేసాను. 2 జడలు కంబైన్ చేసి అయితే వేసాను. పైన చిన్న క్లిప్స్ పెట్టాను అనమాట, కలర్ఫుల్గా కొంచెం ఉంటుందని చెప్పి. ఆ రోజు నా ఫుల్ లుక్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.